ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం మొదలుపెట్టారని ఆరోపించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కొత్త ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా కాకుండానే పాలన బాగాలేదంటూ రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరటం ఆశ్చర్యమేస్తుందన్నారు. జగన్ కి రాజకీయ పరిపక్వత రాలేదని సెటర్లు వేశారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను కాపాడుతామని స్పష్టం చేశారు మంత్రి ఆనం. మోహన్ రెడ్డికి ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని చెప్పాల్సిన అవసరం ఉంది. సరిగ్గా 3 వారాలు 4 వారాలు కాలేదు ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వం రద్దు చేయాలా, ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టండి అని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తి చెప్పాల్సినటువంటి మాట కాదు అది. కనీసం 2-3 సంవత్సరాలు జరిగింది, వీళ్ళ పరిపాలన బాగలేదంటే సరే, కానీ ఏమీ లేకుండా నెల అయింది, 30 రోజులు 40 రోజులు అవుతూ ఉంటే ఈరోజే ఆయన గవర్నమెంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం సెక్రటరేట్ తాళాలు తీసి అధికారులు పోయి వాళ్ళ కుర్చీలు టేబుళ్ళు తుడుచుకొని కూర్చోవడానికి ఇంకా టైం పడతా ఉంది. ఇప్పుడే పరిపాలన బాగలేదని జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే అతని ఎంత రాజకీయ పరిపక్వత ఉందో అర్థమవుతాం. నీకు అంత అధికారం మీద వ్యామోహం ఏంటి? అధికారమే రాజకీయం అనుకుంటున్నారా? అంటే ఇంకా ఏది రాజకీయం కాదు, ప్రభుత్వం కాదంటే కేవలం అధికారం. ఇదేమన్నా గుత్తాధిపత్యమా నీకేమన్నా ఇదేదో చక్రవర్తులు రాజులు పరిపాలనలో వంశపారంపర్యంగా ఇచ్చిపోయేది కాదు కదా. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ఎన్నుకున్నటువంటి వాడే రాజు. 5 సంవత్సరాల కాల పరిమితి ఆ ప్రభుత్వానికి ఉంటుంది. నువ్వు ఏదీ మొదలు కాకముందే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని తీసేయండి, రాష్ట్రపతి పాలన పెట్టండి, మళ్ళీ నాకిండి పెత్తనం ఏంటి ఈ కోరికలు? దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు ఎవరు అన్యాక్రాంతం చేసినా, ఎక్కడ అవి అన్యాక్రాంతం అయినా, దోపిడీ అయినా వాటిని నిర్ద్వందంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి వెనక్కి తీసుకోవడం, తిరిగి ఆలయాలకు అప్పచెప్పడం జరుగుతుంది. ఆలయాలకు భూములు ఇచ్చింది దాతలు. వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో చేశారు. ఇవాళ అవన్నీ పక్కన పెట్టి మేము ఆ భూములన్నీ గాజేస్తాం, ఆ భూములను దోచుకుంటాం, మా స్వప్రయోజనాలకే ఆలయాల భూములు, దేవుని యొక్క ఆలయాల భూముల కైంకర్యం ఇవన్నీ మేము చేస్తామంటే ఈ ప్రభుత్వం ఒప్పుకోదు. ముఖ్యంగా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆలయాల పట్ల, వైదిక ధర్మాల పట్ల పూర్తిగా ఆయన అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. అన్ని విధాల ఆధ్యాత్మికంగా ఈ యొక్క హిందూ ధర్మాన్ని, వైదిక శాస్త్రాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విధాల అమలు చేయాలనే దానిలో కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి. కాబట్టి మరొకరు చేసిన దాన్ని మేము అనుమతించం. ఖచ్చితంగా వాటన్నిటినీ రద్దు చేస్తాం. అవసరమైతే న్యాయస్థానాల పరిధికి తీసుకొనైనా వాటిని అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకుంటాం. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ కనీసం ప్రయత్నం చేసిన దాఖలాలు లేవు. కేవలం అధికారుల మీద వదిలేశారు. ఎప్పుడైనా అప్పుడున్న ముఖ్యమంత్రిని, ఇక్కడున్న అప్పటి ముఖ్యమంత్రి పోయి కలిశాడంటే స్వార్థ ప్రయోజనాలకి, స్వప్రయోజనాలకి, ఏయో కాంట్రాక్టులకి, బిల్లులకి, వాటి కోసం పోయి తాపత్రయపడ్డారే తప్ప ఇరు రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలకి, ఈ విభజన హామీలను నెరవేర్చుకుందామని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడారు. మేము ఈ విభజన హామీల్లో ఏ ఒక్కటి కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేము. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం.